యాక్చువల్లీ ఫుడ్ పాయిజన్ అయింది 1 week బ్యాక్. సో ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ మెడికల్ రూమ్కి వెళ్ళేసి I just finished morning's class, which was information systems. Morning lab unde, but I didn't attend. Lab కాదు, I think it's R programming subject. సో ఇంకా 11:30కి కాలేజ్కి వెళ్ళేసి ప్రిన్సిపల్ మ్యామ్ లేదంట ఈరోజు, వస్తుందో అసలు సాయంత్రం వస్తుందని చెప్పారు. సాయంత్రం వస్తుందో రాదో కూడా డౌటేనంట వాళ్ళకు కూడా. మ్యామ్ వస్తేనే సైన్ పెడితేనే ఇవ్వగలుగుతాము, లేదంటే ఇవ్వలేమని చెప్పింది. ఈరోజు యాక్చువల్లీ ఇంకా సబ్మిట్ చేద్దామని అనుకున్నా, కానీ ఇంకా ఈరోజు కూడా కాలేదు. అండ్ ఇంకా ఆ లెటర్ అయితే తులసి మ్యామ్ దగ్గర ఉంది, అనేది సాఫ్ట్ కాపీ అనేది ఇవ్వాలి. బట్ లక్కీగా ఏంటి అని అంటే నేను లెటర్లో మ్యామ్ లెటర్ ఇచ్చి ఈమెయిల్ ఐడి కింద రాయమని చెప్పింది. సో నేను అక్కడ ఈమెయిల్ ఐడి కింద రాసేసిన. సో మనకు సాఫ్ట్ కాపీ అయితే పంపిస్తారు ప్రిన్సిపల్ మ్యామ్ వస్తే. ఇప్పుడైతే ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకొని అదంతా ఒక కవర్లో ఒక పేపర్లో ప్రాపర్గా పెట్టేసి అడ్రస్ కూడా ప్రింట్ తీసుకొని అన్ని రెడీగా ఉంటే అవి కూడా అప్పుడు వచ్చేసినప్పుడు అవి కూడా ప్రింట్ తీసుకొని పెట్టేసి వెంటనే పోస్ట్ చేస్తే అయిపోద్ది. అండ్ ఇంకా బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి, రేపు ఇచ్చేస్తే ఇంకా పక్కా. ఆఫీస్లో ఈరోజు ఈ బుక్ తీసుకెళ్తున్నా. రైట్ నౌ ఐఎమ్ చూవింగ్ దిస్ వాట్ ఇట్స్ కాల్డ్ గెలుసిల్ అంట, ఇంకా డైజెషన్ కొరకు ఇచ్చారు. సో ఐఎమ్ చూయింగ్ దిస్ టాబ్లెట్. టైమ్ ఇప్పుడు 2:21 అవుతుంది, ఇంకా మనం 4కి బయలుదేరాలి. ఈరోజు క్లాస్కి వెళ్తే తెలిసింది నాకు యాక్చువల్లీ పీపీటీ ప్రెజెంట్ చేయాలంట. అదేంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పీపీటీ ప్రెజెంట్ చేయాలంట, అది ఉంది. ఆర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ రికార్డ్ ఉంది, ఇంకొక పీపీటీ కూడా ఉంది, డేటా విజువలైజేషన్. సో ఈ 3 పీపీటీస్ ఉన్నాయి, ఇవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కాకపోయినా మండే లోపైన మెల్లమెల్ల కొంచెం ఇంకా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్కాన్ చేయడంతోనే మనకు ఇట్లా వచ్చింది 18,000 అని చెప్పి. సో ఇక్కడ మనం ప్రొసీడ్ టు పే క్లిక్ చేద్దాం. పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. యాక్చువల్ క్రెడిట్ కార్డ్ తో కడదాం అనుకున్నా కానీ అక్కడ ఇంకా యూపీఐ ఆప్షన్ రాలేదు. సక్సెస్ఫుల్ గానైతే ఏపీఎస్ ఫైలింగ్ అయితే అయిపోయింది. ఇంకా ప్రింట్ అవుట్ తీసుకొని రేపు డాక్యుమెంట్స్ అన్ని ఇంకా పోస్ట్ చేయాలి. బోనఫైడ్ సర్టిఫికేట్ నాకు తెలిసి రేపు వస్తుంది అనుకుంటా. రేపు వచ్చినాక ఏంటనే ఇంకా కవర్ లో పెట్టేసి డాక్యుమెంట్స్ అన్ని తీసి పోస్ట్ చేసేస్తా. ఇది అయిపోతే ఇంకా మనం రిలాక్స్ అన్నట్టు, ఇంకా మనకి ఏమి టెన్షన్ పడాల్సిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మనకు మన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మనం నేర్చుకోవాలనుకున్నా మెల్లమెల్ల నేర్చుకోవచ్చు. ఇదైతే అయిపోయింది, దీని గురించి ప్రాబ్లం ఏం లేదు, ఖచ్చితంగా అయిపోయింది. పేమెంట్ కూడా అయిపోయింది, వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. అండ్ మనం ఎంత తొందర ప్రాసెస్ చేసి వాళ్ళకి పోస్ట్ చేస్తే అంత తొందర మనకు వెరిఫై అయిపోయే ఛాన్స్ అయితే ఉంటది. సో నాది ఇప్పటికే ఇంకా 25th లోపే అసలు జనవరి ఎండింగ్ కి సబ్మిట్ చేద్దామని అనుకున్నా, కానీ ఇది ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ వస్తుంది. లెట్స్ గో నౌ. ఆఫీస్ కి అయితే టైం అవుతుంది. ఈ రోజు ఆఫీస్ కి ఐఎమ్ టేకింగ్ దిస్ బుక్. దిస్ ఇస్ దేవుని రాజ్యం బుక్. చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ బుక్ కోసం అయితే. సో ఫైనలీ ఐఎమ్ రీడింగ్ దట్ బుక్. ఇఫ్ యూ డోంట్ నో దట్ బుక్, ఇట్ వాజ్ రిటన్ బై ప్రవీణ్ పగడాల. అండ్ నా దగ్గర 2 books ఉన్నాయి ఆల్రెడీ, అవి నేను చదివేసిన. నేను ఈ బుక్ కోసము ఎపిస్టల్ స్టోర్ ఉంటది కదా, ఈ బుక్ ఎక్కడ దొరకదు మనకు. ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ చూడండి, ఎపిస్టల్స్ ఉందా, ఈ బుక్ స్టోర్ లోనే దొరుకుతుంది. బంజారా హిల్స్ లో ఉంది. నేను అతనికి చెప్పిన ఈ 3 books తీసి పెట్టండి, నేను వస్తున్నా అని అన్నా. అప్పుడు నాకు ఇంకా వీలు పడక 2-3 days డిలే అయిపోయింది. ఇంకా ఆయన బుక్స్ వేరే వాళ్ళకి ఎవరికి అమ్మేసిండంట. అట్లా నాకు ఈ కాపీ మిస్ అయింది. నేను ఏ బుక్ కోసం అయితే పోదాం అనుకున్నాను, ఆ బుక్ మిస్ అయిపోయింది. వాళ్ళు ప్రింటింగ్ చేస్తాము జనవరి ఎండ్ లోపు అని అన్నారు, కానీ ప్రింటింగ్ కాలేదు, ఏది కాలేదు. ఇంకా లాస్ట్ కి వస్తే నేను ఇంకా ఎట్లనో కొన్ని పేజెస్ సంపాదించిన. సో ఈ పేజెస్ అయితే చదువుతున్నా ప్రస్తుతము, చదవలే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇంకా చదివేస్తా. ఈరోజు టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టాబ్లెట్స్ కూడా అయిపోతున్నాయి రేపటికి. ఈరోజు నైట్కి ఒకటే ఉంది అసలు. ఈ బట్టలు ఉన్నాయి, బట్టలు పిండేసుకోవాలి. కొత్త డోర్స్ పెట్టిర్రు ఇక్కడ, ఇవన్నీ వాష్రూమ్స్ కి. I went to the college and I got the memo. Let me show that to you. See, this is the memo. I still didn't get memo. I mean, she responded stating that she would send the memo to the email address, but okay, I got it. She sent it at 11:37 a.m. I need to pay my credit card bills as well, so it's almost a month end, so I must be paying them. Right now I'm taking this printout. సర్టిఫికెట్స్ అన్ని ఇంకా గ్యాదర్ చేస్తున్నా, అవసరం ఏమేమి ఉన్నాయో ఏపీఎస్ కోసము. కానీ ఇష్యూ ఏంటి అని అంటే, నా దగ్గర పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్ ఉంది,
ఇంకా మిగతా 2 పేజెస్ ఏమో ఉన్నాయి, కానీ లాస్ట్ పేజ్ లేదు. యాక్చువల్లీ లాస్ట్ పేజ్ లో గార్డియన్ డీటెయిల్స్ ఉంటాయంట. నా దగ్గర లేదు, ఫోటో అయితే లేదు. సో తీసుకొచ్చుకొని ఇంకా వీలైతే మండే పోస్ట్ చేస్తా ఎర్లీ మార్నింగ్. డిటిడిసి ఉంది, సో ఇంకా డిహెచ్ఎల్ ఆర్ బ్లూ డార్ట్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక దాంతో స్పీడ్ పోస్ట్ చేయాలి. ఇంకా అడ్రస్ కూడా ప్రింట్ అవుట్ చేసుకోవాలి. ఇంకా ఏం లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక పాస్పోర్ట్ దగ్గరనే ఉంది, దొరికింది. లాస్ట్ పేజ్ కూడా దొరికింది. ఇంకా ట్రై చేయంగా ఇంకా దొరికేసింది లాస్ట్ పేజ్ కూడా. బట్టలు అయితే ఆరినాయి కానీ, సో డాక్యుమెంట్స్ అయితే అన్ని రెడీ అయిపోయినాయి. సో అంత ప్రిపేర్ అయితే అయిపోయింది. ఫస్ట్ అప్లికేషన్ లెటర్ 3 పేజెస్ ఉంది. ఇందులో లాస్ట్ కి 4 పేజెస్ ఉంది. ఇందులో లాస్ట్ కి ఇక్కడ సైన్ చేసి నేమ్ రాసి అండ్ డేట్ వేసిన. అండ్ తర్వాత పేమెంట్ రిసీట్, ఇది జీమెయిల్ కి వచ్చింది పేమెంట్ రిసీట్. సో ఇది 2 పేజెస్ ఉంది. దీనిపైన సైన్ ఏం లేదు. అండ్ తర్వాత ఆధార్ కార్డ్ కి సైన్ ఉంది. దాని తర్వాత పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్, దాని తర్వాత పాస్పోర్ట్ లాస్ట్ పేజ్, దాని తర్వాత 10th మెమో, దాని తర్వాత ఇంటర్ మెమో సైన్డ్. ఈ మెమోస్ అన్ని సైన్డ్, సెల్ఫ్ అటెస్టెడ్ అన్నట్టు. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 సెమిస్టర్స్. తర్వాత బోనఫైడ్. లాస్ట్ లో స్టూడెంట్ ఆథరైజేషన్ ఫామ్ సైన్డ్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిన, ప్రస్తుతం అయితే నేను ఆఫీస్ లో ఉన్నా. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే ఆమె 3:30 వరకే అయిపోద్ది స్పీడ్ పోస్ట్. మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు. అండ్ తర్వాత ఏం తీసుకోమని అన్నది. ఇంకా నేను డైరెక్ట్ మళ్ళీ ఎందుకులే వేరే దగ్గరికి వెళ్ళడం, ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేసరికి 5:10 అట్లా అయ్యింది. 5:13 లాగిన్ చేసిన. నాది టర్మ్ ఇన్సూరెన్స్ లో అడ్రస్ తప్పు ఉంది, అది కూడా చేయించుకోవాలి. వీలైతే మండే రోజు ఐసిఐసిఐ బ్యాంక్ లకు కూడా వెళ్ళి తమ లోన్ కూడా క్లోజ్ చేపిస్తా. చూసారా హడావిడిలో నేను అసలు ఈ గల్లా కూడా సరిగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీటింగ్ ఆక్స్ ఉంది అన్నట్టు 15 minutes యూటిలైజ్ చేసి పోస్ట్ చేయడానికి వెళ్తున్నా. డిహెచ్ఎల్ లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు డిహెచ్ఎల్ వెళ్తున్నా. నా దగ్గర ఉన్నది ఎన్వలప్ లేదు ప్రస్తుతం. ఒక ఎన్వలప్ తీసుకోవాలి, అక్కడ ఉంటదేమో వాళ్ళ దగ్గర. ఒకసారి వాళ్ళ దగ్గర అడుగుతా. ఇంకోటి వచ్చేసి 300. సో ఇదే డిటిడిసి పోస్ట్ అయితే చేసిన. I bought some popcorn 10:30. డిమార్ట్ వచ్చిన. డిమార్ట్ లో జీరా, పసుపు అండ్ 2 కర్డ్ ప్యాకెట్స్, ఇంకా యాలకులు తీసుకున్నా. ఒక 30 grams పాప్కార్న్ కూడా తీసుకున్నా. పసుపు తీసుకున్నా, 2 కర్డ్ ప్యాకెట్స్, ఇది ఒకటి యాలకులది. హే జీరా ఏది? నేను ఇంకా బిల్ ఏం చూడలేను. ఇంకా ఇది 90 rupees అంటే 500 450 500 grams. ఇక ప్రైజెస్ ఎన్ని ఉన్నాయో నాకు ఇంకా చెప్పే ఓపిక లేదు. 10 rupees పాప్కార్న్ తీసుకున్నా. సో ఇప్పుడు వెళ్ళి తినాలి. పాప్కార్న్ తీసుకున్నా, ప్రస్తుతానికి తింటున్నా. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ ఆర్ నాట్.